ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరియు దేవుని వాక్యం వింటే సిద్ధంగా ఉన్నారా? మీ అందరికీ అనేక మందికి వందనములు. మీరు మా బాబు జైపాల్ జూనియర్ కోసం మీరు ప్రార్థన చేశారు. మరి నా బాబు 4 సంవత్సరాలు మాత్రమే, కానీ తన చెయ్యిని లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో దాన్ని అది ఫ్రాక్చర్ అయ్యింది ఆడుకుంటున్నప్పుడు. దేవుడు ఆశ్చర్యమైన రీతిగా మరి సర్జరీలో కృప చూపించి తనను ఆ ఎల్బోన్స్ ట్యూబ్స్ వేసి సెట్ చేశారు. మరి 4 వారాల తర్వాత మరలా దాన్ని తీయాలి. అది కంప్లీట్గా హీల్ అయ్యేలాగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఎంతో విధంగా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు, కానీ సాతాను గాడు ఆటంకపరుస్తున్నాడు. అనేక ఆటంకాలు, అనేక ఇక్కట్లు ఎదుర్కోకుండా సేవ చేయలేము. కానీ ఆటంకాలు నుంచి విడుదల ఇవ్వగలిగిన వాడు మన ప్రభు కృప చూపించగలిగిన వాడు. ఒక సేవకుడు కుమారుడుగా చిన్నప్పటి నుంచి సేవలు ఎదిగిన నన్ను, మా తమ్ముడు వారిని అపవాది ఎంతో శోధించారు. ఎన్నో విధాలుగా ఏ వయసులో తగ్గన ఆ శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ దేవుడు వాగ్దానాన్ని ఇచ్చిన ప్రభువు మమ్మల్ని స్థిరపరిచాడు. కానీ అదే మార్గంలో మరి నా బిడ్డలు కూడా వెళ్తాం చూసినప్పుడు నాకు చెప్పాలంటే దేవుని యందు ఆనందం కలుగుతుంది. అదే సమయంలో వారు ఆ పోరాటముల్లో, ఆ బాధల్లో చూసినప్పుడు వేదన కలుగుతుంది. ఎందుకంటే ఒక సేవ అనేది ఈరోజు మనం చాలాసార్లు ఒక స్టేజ్ మీద ఉంటాం, ఒక దేవుని సేవకుని చూస్తున్నా, కానీ వ్యక్తిగతంగా అపవాది చేతుల్లో కొన్నిసార్లు దేవుడు మనల్ని అనేక సార్లు శోధించబడటానికి అనుమతిస్తాడు. ఎందుకంటే దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు మనల్ని పరీక్షిస్తాడు. కాబట్టి మీరు నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈ శోధనలన్నింటి నుంచి తట్టుకుంటానికి దేవుడు సహాయం, శక్తిని ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. మరి ముందు రోజే వైజాగ్లో అనేక మంది కోసం ప్రార్థిస్తానికి దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని చేశాడు. సో మరి మరుసటి రోజే ఇంటికి వచ్చినప్పుడు దేవుని ఇచ్చిన ఆనందాన్ని, పరీక్షలో చేసిన సంతోష కార్యాన్ని దోచుకోవాలని అపవాది ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ దేవుడు కృప చూపించాడు. కాబట్టి మీరు ముఖ్యంగా ఈరోజు ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం చూస్తాం. అనేక మంది మీ ప్రార్థనలు, మీరు విజ్ఞాపనలు ఉండి, ముఖ్యంగా చాలామంది మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దాన్ని బట్టి ఎంతో దేవునికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యానికి వెళ్దాం. దయచేసి ఈ వాక్య భాగంలో వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసన్నిధిలోకి వస్తున్నాం నాయన. ఈరోజు ఇలాగ ఆన్లైన్లో కూడి నీ వాక్యం మేము ధ్యానించవచ్చునుగా నన్ను సిలువ చోట మరుగుపరుచు నీ బిడ్డలతో మాట్లాడవే. పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, పిలిచిన వాడు అయ్యా, గొప్పవాడు అయ్యా. నువ్వు ఆశ్చర్యమైన కార్యములు చేస్తూ ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనం. నన్ను ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 14వ వచనం మనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. చాలు. ఇక్కడ పౌలు ఫిలిప్పీయులకు రాసిన సంఘానికి చాలా ముఖ్యమైన మాట చెప్తున్నాడు. ఏ సంఘానికి చెప్పని మాటలు ఇది. మీరు సనుగుతూ, సంశయం పొందుతూ, సనిగేవారు. ఏమంటే ఈరోజు ఎక్కడ చూసినా సనిగారు. ఏంటి నా బతుకు, ఏంటి నా జీవితం, ఇంతేనా నాకు ఇస్తాం, ఇంతేనా నా బ్రతుకు. కృతజ్ఞత లేదు. ఆ రోజు మోషేతో ఉన్నవారు అలాగే ఉన్నారు, యేసుతో ఉన్నవారు అలాగే ఉన్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన తన పరిశుద్ధాత్మతో ఉన్నవారు కూడా అలాగేనే ఉన్నారు. సనిగిబోతులు, సనిగేవారు. ఈరోజు సనిగితం దురాత్మ, సాతాను. చూడండి, మనము బైబిల్లో మాట చూస్తున్నాం. దయచేసి మీ బైబిల్ ఒకసారి తిప్పండి. నిర్గమకాండము 4వ దయచేసి మీరు చూడండి ఒకసారి. 15వ అధ్యాయము 4వ వచనములో ఇశ్రాయేలీయులు సనుగుతున్నారు, మేమేం తాగాలి అని. దానికంటే కొంచెం ముందు మనం వెళ్ళామంటే నిర్గమకాండములో కూడా మనం నిర్గమకాండం 16వ అధ్యాయంలో 7-8 వచనం కూడా మనం చూద్దాం. ఒకసారి చూడండి, బైబిల్ చూడండి. 16వ అధ్యాయం 7-8 చదవండి. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏపాటి వారము, మా మీద సనుగనేలా అనిరి. మరియు మోషే మీరు తినుటకై
సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏపాటి వారము మేము సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. ఇక్కడ చూసినట్లయితే రొట్టె కోసం సనుగుతున్నారు ఇశ్రాయేల్ ప్రజలు, నీటి కోసం సనుగుతున్నారు. అలాగే నిర్గమకాండం 14వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనమంతా చదివితే బాగుంటుంది కానీ 11వ వచనం మాత్రం చదవండి దయచేసి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుట మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకి రప్పించి మమ్మలను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మగుటయే మేలని చెప్పిరి. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు సనుగుతానికి స్పెషలిస్టులు, ఏమంటే స్పెషలైజ్డ్. ఈరోజు క్రైస్తవులు కూడా అంతే, సనిగే వారుగా ఉంటున్నారు. ఇక్కడ ప్రభు మోషేని పంపించి 10 సూచక కార్యాలు చేసి, ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఇశ్రాయేల్ ప్రజలను ఆశ్చర్యమైన విధంగా బయటికి రప్పించినప్పటికీ ఏమైందంటే, వీరు ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు ఫరో సైన్యమును వెంటాడారు. ఎందుకు ఫరో సైన్యము ఇశ్రాయేలీని వదిలివేసి మరల వెంటాడారు? ఎందుకంటే 400 సంవత్సరాలు తన అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీని ఫరో వారు వంశము వారిని బానిసలుగా చేశారు. దానికి దేవుడు కసిపట్టుకొని ఫరో తరముని నిర్మూలం చేయాలని తనని ప్రేరేపించారు. ఈ సంగతి ఇశ్రాయేల్ ప్రజలు గ్రహించుకోలేదు. దేవుని ఆశ్చర్యమైన కార్యాలు గ్రహించుకోవటం మానేసి, దేవుని ఉన్నతమైన కార్యాలు గ్రహించుకోవటం మానేసి దేవుని యందు సందేహపడ్డారు, దేవుని యందు సంశయం పోరాడుతున్నారు మోషేతో. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాం మమ్మల్ని? ఐగుప్తుల సమాధులు లేవా? మేము ఫరోకి బానిసలుగా ఉండేవాళ్ళం కదా? ఏమంటే బానిసలుగా ఉంటానుగా దేవుడు ఇశ్రాయేలుకి అంత ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. అంత మోషే లాంటి నాయకుడిని దేవుడు సిద్ధపరుస్తాను దేనికి? వారిని విడిపిస్తానికే కదా. కానాను దేశము, వాగ్దానం దేశం ఇవ్వాలనే కదా ఆశపడ్డాడు ప్రభు. కానీ వాగ్దానం ఇచ్చినవాడు అపనమ్మకస్తుడా? నమ్మకస్తుడే కదా. ఆకాశం భూమిని గతించిన కానీ నా మాటలు గతించు అంటున్నాడు కదా. మాట సెలవించింది దేవుడు కదా. జీవం కలిగిన, రోషము కలిగిన, నిత్యుడగు తండ్రి అయిన దేవుడు కదా. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? సనుగెత్తున్నారు. అయ్యో, కొంచెం భయపడిన వెంటనే, కొంచెం భీతిపడిన వెంటనే, కొంచెం కలవరైన వెంటనే, కొంచెం ఓడిపోయిన వెంటనే, కొంచెం శోధన వచ్చిన వెంటనే ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు అని ఈరోజు అనేక మంది మనము దేవుని యందు సనుగుతున్నాం, విసుక్కుంటున్నాం. నువ్వు తిట్టుకున్నా కూడా దేవుని తిట్టినట్టే. నిన్ను నువ్వు అపాసించుకున్నా కూడా దేని నా బతుకు అన్నప్పుడు నిన్ను చేసిన సృష్టికర్తను నువ్వు ప్రశ్నించినట్లే. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎందుకు ఫరోని వెంటాడాలని అనుమతించారంటే, మొదటగా ఫరోని నిర్మూలం చేయాలని ఎర్ర సముద్రాన్ని, రెండోది ఎర్ర సముద్రములో తన ప్రజలని ఇశ్రాయేలీల్ని ఎండిన భూమి సముద్రములో నేల మీద చరిత్రలో, మానవ చరిత్రలోనే ఎన్నడూ ఎవరు నడవని రీతిగా ఆ ప్రజలను నడిపించాలనుకున్నాడు. కానీ వారిని నిర్మూలం చేయాలనేది మాత్రము దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం మన జీవితంలో, దేవుని ఉద్దేశం మన జీవితంలో ఉన్నతమైనవి. సనుగుతున్నప్పుడు దేవుని దీవెనలు, దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు మన జీవితంలో ఆగిపోతాయి. చూడండి, దేవుడు స్తుతికి పాత్రుడు, యోగ్యతకు పాత్రుడు, అంతేగాని సనుగుడికి, సంశయంకి పాత్రుడు కాదు. ఆయన సనిగేవారి మధ్య ఉండడు. ఆయన స్తుతించేవారి మధ్య, ఎందుకంటే ఆయన స్తుతికి పాత్రుడైన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు వీరు సనిగేవారుగా ఉన్నారు. అదే అంటున్నారు, మీరు ప్రతీదీ సనుగుతున్నారు, ప్రతీదీ మీరు సంశయిస్తున్నారు, ప్రతీదీ మీరు మీరు కానుకలు ఇస్తున్నారు, దశమభాగాలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ సనుక్కుంటున్నారు. దేవుని కార్యాలు మీకు ఎంతో అలవాటైపోయింది. ఇక్కడ చూసినట్లయితే యాకోబు 5వ అధ్యాయం 9వ వచనం చూడండి దయచేసి. యాకోబు 5వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి.
యా, 1 పేతురు ముందుంటూ చూడండి 5వ అధ్యాయం 9వ వచనం చూడండి దయచేసి. యా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద నొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. సనుగుతున్నాం మనం, పక్కవాడు సనుగుతున్నాం, సేవకుల్ని సనుగుతున్నాం, ఏమండి బంధువుల్ని సనుగుతున్నాం, మనకి ఇవ్వబడిన భాగస్వామ్యం సనుగుతున్నాం, పిల్లల్ని సనుగుతున్నాం. చెడబుట్టారండి ఈ పిల్లలు, దరిద్ర పిల్లలు. ఇప్పుడు ప్రాణం తీసేస్తారంట. పిల్లలు అక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసా నీకు? అసలు పిల్లలు లేని వారికి దేవుడు నీ ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థిస్తే దేవుడు బిడ్డలను ఇస్తే వీళ్ళు నిన్ను ప్రాణం తీసేస్తారంటావా? సహించలేవా? సహించుకోలేవా? ఓడ్చుకోలేవా? ఈరోజు ఏమండి సహనము లేదు, ఏమండి సనుగుతాము, కలవరపెడతాము. ఇక్కడ ఇదే చూస్తున్నాం, ఇదే అంటున్నాడు పౌలు. ఏమండి వీళ్ళు చేస్తున్నారు పాపం, అన్ని పనులు చేస్తున్నారు. ఫిలిప్పీ సంఘము వీరు అన్ని పనులు దేవుని ఎందుకు ప్రయాసపడతారు, కానీ ఏమంటున్నారు? చివరికి వచ్చేటప్పుడు సనుగుతున్నారు, దేవుని దీవెనలు పోగొట్టుకుంటున్నారు, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. మన జీవితంలో కూడా అంతే. చాలామంది ప్రార్థన చేస్తారు, కొంతసేపు ప్రార్థన, ఇంకా ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఇంకా ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుతారు, అర్థం కావట్లేదు, ఎంతే అని సనుగుతాం. ఆ దీవెనలు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. చాలాసార్లు మనం సనిగేటప్పుడు ఏమవుతాయి అంటే దేవుడు మనల్ని దీవించాలని వచ్చినప్పుడు తిరిగి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎలాంటి వాడినైనా ఆయన సహిస్తాడు, కానీ కృతజ్ఞత లేని వాడికి ఆయన సహించడు. తింటూనే ఉంటారు, ఇంకేముందంటారు, ఏమంటే ఖర్చు పెడుతూనే ఉంటారు, ఇంకా లేవంటారు. ఈరోజు మనుషులు చూడండి, కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నాడు. కృతజ్ఞత లేనివాడు సనిగేవాడు. అందుకే దావీదు మహారాజు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్ని దేనిని మరొక. ఎన్ని ఉపకారాలు చేశాడు దేవుడు, ఎన్ని దీవెనలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. అయోధ్యాస్కర చూడండి, దేవుని ఎదుటే ఉన్నాడు, దేవుని దగ్గర స్వస్థతలు చూశాడు, తన పరిశుద్ధాత్మ వరంను పొందుకున్నాడు, ఏమంటే తన స్వార్థ పరిచర్య చేశాడు, తన ఆత్మతో ప్రభుతో గొప్ప దేవుని ప్రభుతోనే తన సహవాసం చేశాడు. కానీ తన హృదయంలో ఎందుకు దేవుడంత ద్వేషము, డబ్బు అంటే అంత ఆశ, లోకం అంటే అంత ఇష్టము? కేవలం ఏంటంటే తనను దేవుని స్తుతించేవాడుగా లేడు. దేవుని స్తుతిస్తాం మానివేసి, దేవుని ఆరాధిస్తాం మానివేసి, దేవుని కొనియాడతాం మానివేసి తాను సనిగేవాడుగా ఉన్నాడు. సనుగుతూ 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 ఏమైంది? ఇశ్రాయేల్ ప్రజలు రాలిపోయిను అని ఉంది. ఏ రాలిపోతాయండి? బూడి రాలిపోతుంది, ఎండిన ఆకులు రాలిపోతాయి. అంటే వారి జీవితాలు ఎండిపోయినాయి అన్నమాట. జీవంనిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, మనకు శ్వాసను పుట్టించే దేవుడు, నూతన దినము నూతన ఆరోగ్యం కలిగజేసే ప్రభు నీలో లేనప్పుడు నీ జీవితం ఎండిపోతుంది. నీకు వస్తువులు ఉండొచ్చేమో, ఆస్తువాసాలు ఉండొచ్చేమో, ధన సంపదలు, చదువులు ఉండొచ్చేమో, కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని నూతనపరిచేవాడు, మనల్ని ఉత్సాహించేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని లేవనెత్తేవాడు, మనల్ని నడిపించేవాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే సనుగుతం వలన మనం దేవుని పోగొట్టుకుంటాం. అందుకే అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి 16వ వచనం చూడండి దయచేసి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అండి, అందరు పౌలుని విమర్శిస్తున్నారు. పౌలు ఏం నువ్వు చేస్తున్నావు సేవ, వెళ్తున్నావు కూడా తింటున్నావు, వెళ్తున్నావు, ఆడ 10 మంది వాక్యం చెప్తున్నావు, ఏంటి చేసే సేవ? ఇప్పుడు ఏం కొరింథీయుల సంఘం లేకపోతే ఏంటి, ఇప్పుడు మనకి ఎఫీసీల సంఘం లేకపోతే ఇప్పుడు ఏంటి? ఎందుకు నువ్వు అంత కంగారు పడతావు? ఇన్ని సంవత్సరాల సేవలు ఉన్నప్పుడు నువ్వు ఏం సాధించావు? ఏరి కాంగ్రిగేషన్ ఏడి? వాడేమో ఎరా అంటాడు, నిన్ను చూసి ఇంకొకడేమో నువ్వు దొంగ ప్రవర్తన అంటాడు, ఇంకొకడేమో నేను నిలదీస్తే అసలు ఏంటి నీ బతుకు అని వీళ్ళు పౌలు కొన్నిసార్లు ప్రశ్నించేవారుగా ఉన్నారు. అంతే పౌలు అంటున్నాడు ఏమంటే చూడండి, నా క్రీస్తు యందు ప్రయాస వ్యర్థము కాదు. నేను ఒక ఆత్మకు కొరింథీకి వెళ్ళి 10 మందికి లుదియాకు వాక్యం చెప్పొచ్చినా, లేకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్ళి నేను ఒకరికి 2 వాక్యం చెప్పినా అది వ్యర్థము కాదు.
నేను సముద్రంలో ఏమండి మునిగిపోయినప్పటికీ, వాడలో ప్రయాణించి నా వస్తువులు పోగొట్టుకున్నప్పటికీ, దొంగల ద్వారా నా సమస్త నష్టపోయినప్పటికీ, నేను క్రీస్తు యందు సంపాదించి ఒక ఆత్మ రెండాత్మలు అయినప్పటికీ అవి వ్యర్థము కావు. ఎందుకు అదే అంటున్నాడు, అది వాక్యమందు నువ్వు స్థిరముగా నిలబడండి. మీరు నా గురించి మీరు బాధపడుతున్నారు, కానీ నేను దేవుని వాక్యమైన జీవవాక్యం అండి. ప్రభు బైబిల్ పేరు ఇంకోటి జీవవాక్యం, ద వర్డ్ ఆఫ్ లైఫ్, జీవవాక్యం. ఇది పరలోక మార్గమును బయలుపరిచే వాక్యం. ఇది ఈరోజు బైబిల్ చదవరు చాలామంది, బైబిల్ని చదవరు, అసలు బైబిల్ ధ్యానించారు. అసలు బైబిల్ అంతా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఏమండి. బైబిల్ స్టూడెంట్ వచ్చారు మా దగ్గరికి, బాబు ఎన్ని వచనాలు చదువుతాయని. అన్న అయ్యగారికి చెప్పారు కదా, పెద్ద అయ్యగారు చెప్పారు కదా, రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలండి, 3 అధ్యాయాలు చదువుతానన్న. ఏమండి 3 అధ్యాయాలు చదువుతాను, నువ్వు ఎందుకు అయ్యా బైబిల్ కాలేజీకి వచ్చావు, బైబిల్ స్టూడెంట్కి వచ్చావు, పని చేసుకోపో. ఉద్యోగం చేసే వాళ్ళకి 3 అధ్యాయాలు, సరే వాళ్ళ టైం లేదనుకో. నువ్వు దేవుని కోసం అంకితం చేసుకునేవాడికి మధ్యాహ్నం పూట నిద్రపోతున్నాడు, ఏమండి నిద్రపోయేవాడు ఎందుకు ఉనికి వస్తాడు సేవకి? సేవ చేసేవాడు తిండికి నిద్రకి ఉన్నవారు ఏమిటి, నిద్ర తిండి వచ్చిన ఏం చేశాడు దావీదు? పొరుగింటి భార్యని చూశాడు, కామ ఇచ్చలకి బానిసే, బతుకు నాశనం అయిపోయింది. నువ్వు సేవకుడు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయినప్పుడు నువ్వు నీ శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలంటే నిద్రని జయించాలి, తిండిని జయించాలి, దేవుని వాక్యముతో నింపాలి. వాక్యం చదవాలండి ఈరోజు, అదే ప్రాబ్లం. సంఘంలో ఉన్న విశ్వాసులు వాక్యం చదవరు, పాస్టర్ గారు వాక్యం చదవరు, వచ్చిన సేవకులు వాక్యం చదవరు. వాక్యముని చదవాలి. వాక్యమును చదవలేని వాడు సాతాను హృదయంలో ఉంటాడు, 100% నో డౌట్. దేవుని వాక్యం జీవం ఇస్తుంది, జీవం లేకపోతే అక్కడ మరణం ఉంటుంది. వాక్యముని పట్టుకోండి. ఏమంటే ఏం పట్టుకుంటున్నారు? సెల్ ఫోన్లు పట్టుకుంటున్నారు రోజు మనుషులు. ఆ సెల్ ఫోన్ పట్టుకుంటే బైబిల్ పట్టుకుంటే ఎక్కడ ఉంటావు అసలు చెప్పు? ఓర్నే కంటే ఎవడైనా మెసేజ్ చేశాడా, ఎవడేం చెప్పాడా, ఎవడేం తన్నాడా, ఎవడేం గుద్దాడా, ఎన్ని కావాలి నీకు? ఎవడో బాంబ్ బ్లాస్ట్ అయితే నీకెందుకు? ఇంట్లో బాంబ్ బ్లాస్ట్ గురించి సంగతి చెప్పు. ఎక్కడో ఏదో ఆయిల్ ప్రైస్ ఎక్కితే చెప్పు, ముందు నీ ఇంట్లో గిన్నెలో నూనె ఉందో చూడు. ఏంటి ఈరోజు మనుషులు చూడండి, ఎక్కడో సంగతులు అవసరం మనకి, కానీ మన సంగతి మనకు అవసరం లేదు. మన హృదయ సంగతి మన దేవుని వాక్యం పట్టుకున్నప్పుడు, దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని 2 అంచెల ఖడ్గమైన నీ జీవితం, నీ మొండైన జీవితాన్ని, దరిద్రమైన జీవితం, శపితమైన జీవితాన్ని దీవించగలిగినది. చూసినట్లయితే ఏమండి, నేను ఆ దినము యందు అతిశయ వస్తాను. ఏ దినం అది? క్రీస్తు దినం. ఈరోజు ఎంతోమంది ఎంతెంతో గర్వపడుతున్నారు, ఎంతెంతో అతిశయపడుతున్నారు, ఎంతెంతో ఆనందపడుతున్నారు, ఎంతెంతో వారు విర్రవీగుతున్నారు. దేని విర్రవీగుతున్నావు? దేన్ని చూసి నువ్వు విర్రవీగుతున్నావు? దేన్ని చూసి నువ్వు అతిశయ పొందుతున్నావు? నీ అందంను చూసా, నీ తలాంతులను చూసా, నీకున్న డబ్బును చూసా, నీకున్న అధికారాన్ని చూసా, నీకున్న ఏమంటే జ్ఞానమును చూసా? ఒకటి క్రీస్తు యందు అతిశయపడాలి. పౌలు బోధ అదే. క్రీస్తు దినము ఏమంటే జడ్జ్మెంట్ డే అందరికీ బాధకరం కాదండోయ్. పాపలకి అది భయంకరమైన దినం, కానీ దేవుని యందు విశ్వాసముతో యథార్థంగా జీవించిన వారు, కష్టపడిన వారు, ప్రయాసపడినవారు, నష్టపోయినవారు, పోగొట్టుకున్నవారు, వారు ఆ రోజు ప్రతిఫలం పొందే రోజు అది. ఆ దినము కోసము నేను పరిగెడుతున్నాను. ఆ దినము దేవుని హెచ్చించాలి. మనుషులను ప్రేమించి మనుషులు నాకు లెక్కించనివ్వకపోయినా 17వ వచనం చదవండి దయచేసి. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఏమండి ఇక్కడ ఏమైంది? పానార్పణ, డ్రింక్ ఆఫరింగ్. ఏమండి మనం చూడగల ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 5వ వచనములో చూస్తున్న పానార్పణ. ఈ పానార్పణ అనేది మనము దేవునికి మనం ఇచ్చుకోవాలి. ఏమో గ్లాసు నీళ్ళు మనము నేల మీద పోసినప్పుడు మరలా ఆ నీళ్ళు వస్తాయా? రావు. అలాగే నీ జీవితము దేవుని కోసం అంకితం చేసుకోవాలి. చాలామంది కొంతమంది సేవకు వస్తారు, చేస్తారు, కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతకాలం చేస్తారు, కొంతమంది మందిరానికి వెళ్తారు, కొంతకాలం వెళ్తారు, కొంతమంది ఏమంటే కొంతకాలమే అంటే మరలా వెళ్ళిపోతారు వెనక్కి. దేవునికి ఇచ్చినట్లు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని ఇదిగో దేవా నా జీవితం అంటారు, పాటలు పాడతారు, చేతులు ఎత్తుతారు, కాళ్ళు ఎత్తుతారు, చప్పట్లు కొడుస్తారు, కన్నీరు కారుస్తారు, కొంతకాలమే ఉంటారు, కొంతకాలం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. కానీ
పౌలు అంటున్నాను, నా జీవితం పానర్పము, ఒక ఆఫరింగ్, డ్రింక్ ఆఫరింగ్ లాగా ప్రభు సన్నిధిలో నన్ను నేను సమర్పించుకున్నాను. నా జీవితాన్ని త్యాగం చేసేసుకున్నాను. ఇంకా నేను ఆనందంగాను సంతోషముగాను ఈ విషయంలో నేను చేశాను. ఇది ఏమండి, పౌలు ఎవరు బలవంతం చేయలేదు పౌలు నువ్వు క్రీస్తు కోసం జీవించు, నువ్వు క్రీస్తు కోసం ప్రయాస పొందు, నువ్వు బాధలు అనుభవించు, కష్టాలు అనుభవించు, నువ్వు కన్నీరు కార్చని చెప్పలేదు. కానీ తను ఆనందముగా సంఘముల కోసము, తన కోసము కన్నీటితో తను ప్రార్థిస్తాము, శ్రమలు అనుభవిస్తాము, పోరాటాలు అనుభవిస్తాము మనం చూస్తున్నాం. ఇది ఈరోజు మనం ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సిందే. 12వ వచనం చూడండి ఒకసారి. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి, నేను మీ క్షేమము తెలుసుకొని. 12వ వచనం చదవండి, అదే 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఇక్కడ చూసినట్లయితే పౌలు అంటున్నాడు, నేనున్నప్పుడు మాత్రం కాదు. చాలామంది ఆ పాస్టర్ గారు అంటే అయ్యారంటే అబ్బో ఎంత ప్రార్థన చేస్తారో, ఎంత బైబిల్ చదువుతారో, లేనప్పుడు ఇష్టానుసారం అలా కాదు. కానీ నేను లేనప్పుడు కూడా మీ రక్షణను భయముతో, భయంతో ట్రెంబలింగ్ అని ఉంది, తెలుగులో ఏముంది, వణుకుతో. ఏమంటే రక్షణ, దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన పరిశుద్ధత, దేవుడిచ్చిన పవిత్రత, దేవుడిచ్చిన యథార్థమైన అంగిని మనం పవిత్రముగా కాపాడుకోవాలి. చూడండి, ఈరోజు చాలామంది భక్తిగా చూస్తున్నారు. భక్తి అంటే పవిత్రముగా జీవిస్తాం. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ క్రియలు లోక సంబంధమైన వారితో ఉంటుందంటే, లోకస్తులతో కలుస్తుందంటే, దేవుని ఎరగని వారితో నువ్వు సహవాసం చేస్తున్నావంటే నువ్వు ఆత్మీయ జీవితం సరైనది కాదు. దుష్టుడు ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపవాసాలు కూర్చొని, అది ఎవరైనా సరే నువ్వు రక్షించబడ్డాక, మారుమనసు పొందాక దేవుని ఎరగని వారితో నువ్వు మాట్లాడుతూ వారితో నువ్వు స్నేహం చేస్తున్నావంటే వారితో నీ రక్షణను, దేవుడిచ్చిన రక్షణను నువ్వు పాడు చేసుకుంటున్నావు. దేవుడిచ్చిన రక్షణను నువ్వు దేవునిచ్చిన రక్షణను నువ్వు జాగ్రత్తగా లేవు. చూడండి, ఆ విత్తనం పడినప్పుడు నేల మీద అది సాతాను దొంగిలించేస్తాడు. అలాగా నీకు ఇవ్వబడిన రక్షణ నిమిత్తము నువ్వు జాగ్రత్తగా లేకపోతే నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు. చూడండి, అది 13వ వచనం చదవండి దయచేసి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగచేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. కార్యసిద్ధి కలిగి చేయవాడు దేవుడే. తన సంకల్పన, దేవుడికి ఉద్దేశం ఉంది నీ పట్ల, నా పట్ల, మన అందరి పట్ల. తల్లి గర్భంలో రక్తం పిండంగా ఉన్నప్పుడే ఆయన మన గురించి ఒక సంకల్ప కలిగి ఉన్నాడు. ఏంటి ఆ సంకల్పన? ఆయన కార్యము నెరవేర్చాలి, ఆయన ఉద్దేశం నీ ఉద్దేశం కాదు, నీ ఆలోచనలు కాదు, నీ కోరికలు కాదు, దేవుని ఆలోచనలు, దేవుని పని. దేవుడు మనల్ని ఈ లోకములో ఆయన చిత్తమును నెరవేర్చాలి. ఏ ఉద్దేశములు దేవుడు తన చిత్త ప్రకారం మన కోసం నియమించబడ్డాడో, మనం ఈ లోకంలో జన్మించాక ఆ చిత్తము ప్రకారం మనం జీవించాలి, మనం నెరవేర్చాలి, ఇతరులు మనం చేయాలి. సో ఈరోజు ఇది చాలా ముఖ్యమైనది. ఈరోజు ఎంతోమంది ఇది అర్థం చేసుకుంటలేదు. ఏం అర్థం చేసుకుంటలేదు? దేవుని చిత్తమును చేయాలి. దేవుని చిత్తము చేయాలంటే మొదటగా నీ చిత్తాలు, నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ ఇష్టం అని పక్కన పెట్టాలి. రెండవదిగా నిన్ను నువ్వు దానార్పణ, డ్రింక్ ఆఫరింగ్గా నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. మూడవదిగా తన సన్నిధిలో కనిపెట్టాలి. చూసినట్లయితే పౌలు ఫిలిప్పీ సంఘానికి మాటలు చెప్తున్నాడు. ఎంత విలువైన మాటలు చెప్తున్నాడు. మీరు ఒకరు సనుక్కోక, విసుక్కోక, మీరు సనిగేవారుగా కాక, మీరు పవిత్రులై కల్మషం లేని వారుగా, యథార్థపరులుగా మీరు ఉండండి, మీ జీవితము దేవునికి ఇష్టానుసారంగా బతకండి అని పౌలు ఫిలిప్పీ సంఘాన్ని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితం ఎలాగుంది? మనము కల్మషం లేని వారుగా ఉన్నామా? దేవుని ఉద్దేశములను నెరవేర్చేవారుగా ఉన్నామా? మనం శనగాత్మ కాకుండా స్తుతి కలిగి ప్రభుని స్తుతిస్తున్నామా? ఆయన మార్గం నడుస్తున్నామా? మనము దేవుని వాక్యముని ఎత్తుపట్టుకుంటున్నామా? దేవుని వాక్యమును హత్తుకుంటున్నామా? మనము దేవుని నిమిత్తము, దేవుని
కృప నిమిత్తము, ఆయన రాకడ నిమిత్తము, ఆయన తీర్పు నిమిత్తము మనం అతిశయిస్తున్నామా? మనం ఆయన కోసం వాక్యానుసారంగా మనం జీవిస్తున్నాం, మనం ఆయన కోసం మనం బ్రతుకుతున్నామని నిశ్చయతతో, విశ్వాసంతో మీరు ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించండి. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీ జీవిత యాత్రలో ఎక్కడున్నారు? మీరు దేవుని కోసం బ్రతుకుతానని, దేవుని కోసం చేస్తానని, యేసు ప్రభు కోసం నేను అన్నీ ఇస్తానని చెప్పి ఈరోజు మీరు ఎక్కడున్నారు? ఆ యూదా ఇస్కరియోతు వల్లే కదా మీరున్నారు, ఆ గెహజీ వల్లే కదా మీరున్నారు, ఆ యాసావు వలె తిండిపోతలుగానే కదా మీరున్నారు, ఆ సౌలు వలె ఏమండి దేవుని ఆత్మకు అవిధేయులైన వారుగా గాడిద స్వభావం, తిరుగుబాటు స్వభావం చేసే ఆ ముండి కలిగిన మనస్తత్వంతో కదా మీరున్నారు. ఈరోజు దేవుని దగ్గరకు రండి, సిలువ దగ్గరకు రండి. ఈరోజు ఒక తీర్మానం చేయాలి. ఎంతకాలం ఇలా దిమనసుతో ఉంటావు? ఉంటే వెచ్చగానే ఉండి, లేకపోతే చల్లగానే ఉండి, నిలువెచ్చగా ఉండే వారిని నేను వేస్తానంటున్నాడు. ఈరోజు ఒక తీర్మానం చేయి దేవుని సన్నిధిలో. ఎంతకాలం ప్రభు నా జీవితంలో ఈ చంచల బుద్ధి, ఈ రెండు మనసులు, రెండు ఆలోచనలు, రెండు మాటలు, రెండు ప్రవర్తనలు ఈరోజు నన్ను శుద్ధి చేయి, నన్ను పరిశుద్ధపరచు ప్రభు అని మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరి తలలో ఉంచండి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, అవును నాయన, ఒక స్థిరత్వం లేని వారుగా ఉంటున్నాం అయ్యా. నీ చిత్తమును, నీ ఉద్దేశము, నీ సంకల్పను నెరవేర్చబడకుండా మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతున్నామయ్యా. మమ్మల్ని క్షమించిన ఆయన, మాలో ఉన్న అపవిత్రత, మన దుర్మార్గతను తొలగించిన ఆయన అయ్యా. మేము సనుక్కుంటూ, విసుక్కుంటూ అనేక సార్లు ప్రభా నువ్వు ఇచ్చిన దీవెనలు, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు మేము పోగొట్టుకుంటున్నామయ్యా. మాలో ఉన్న సనిగే ఆత్మ తొలగించి అయ్యా నాయన మమ్మల్ని రక్తముతో కడిగి అయ్యా నిన్ను స్తుతించేవారుగా ఉండడానికి సహాయం చేయి. నువ్వు చేసిన మేలు జ్ఞాపకం ఉంచేవారుగా, నిన్ను నేను అనుదినము, అనుక్షణము నేను నిన్ను కొనియాడేవారుగా ఉండడానికి సహాయం చేయి అయ్యా. మేము దానార్పణముగా, డ్రింక్ ఆఫరింగ్గా మా జీవితం నీ కోసం సమర్పించుకోవడానికి సహాయం చేయి. అనేక సార్లు నీకు ఇచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నామయ్యా. ఐకిక విచారములతో ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదించుకుందామా అని అయ్యా నీ దీవెనలు మేము పోగొట్టుకుంటామయ్యా. మా జీవితంలో చూడు నాయన, మా బ్రతుకులు ఒకసారి చూడయ్యా. మా బ్రతుకులు ఒకసారి జ్ఞాపకం చేసుకోనైనా. మా కుటుంబంలో చూడు నాయన. మా జీవితంలో ఉన్న అయ్యా ప్రతి అపవాద కార్యాలు లయపరచునైనా. నీ చిత్తము మా పట్ల నెరవేర్చమని ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరితో మాట్లాడు ప్రభా. వారి హృదయంలో ఒక సరైన తీర్మానం చేసి సనిగే ఆత్మ కాకుండా స్తుతించేవారుగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించుంటే, లేకపోతే మిమ్మల్ని బాగు చేస్తుంటే, లేకపోతే మీ జీవితం కార్యం చేస్తుంటే నాకు తెలియపరచండి. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచయాలు మీరు పాలు పొందండి. మరి స్కీమ్ మీద కనబెడతాను మీకు గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. దేని మీరు ప్రేరేపిస్తే మీరు పంపించవచ్చు. మరి ఈ లింక్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా తెలియపరచండి. దేవుని చేతి మీద కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.